62, 67 ఉద్యమకాలం నేనైతే కాదు. అయితే అదే చెప్తున్నా, నేను పుట్టినప్పుడు కాబట్టి 2001 మొదటి డే నుంచి తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తుల్లో నేను కూడా ఒక ఉడతగా అన్న ఉద్యమంలో పాల్గొన్నా. కొంతమంది 2004లో వచ్చిండ్రు, కొంతమంది 2009లో వచ్చిండ్రు, కొంతమంది 2000 ఇంకా నెల అయితే తెలంగాణ వస్తాను అన్న ఎవరు చిదంబరం ప్రకటించిన తర్వాత వచ్చిన కూడా ఉన్నారు. కానీ మేమేమంటే విమర్శకు వదల్చుకోలేదు. ఉద్యమకారులకు గుర్తిస్తామన్నాం, సంతోషం. ఉద్యమకారులను ఏంటంటే అవమానపరచొద్దు అనేది ఒక మొదటి డిమాండ్. ఇది డిమాండే, రిక్వెస్ట్ కాదు, నేను రిక్వెస్ట్ చేయదలుచుకోలేదు, డిమాండ్ ఇది. ఉద్యమకారులను గౌరవించడం అనేది ఎట్లా అంటే ఫస్ట్ మీకు టైం బాండ్ పెట్టుకోండి. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉద్యమకారులను గుర్తిస్తారు. గుర్తించేది పొలిటికల్ ఉండొద్దు, వాడు ఈ పార్టీ ఆ పార్టీ చూడొద్దు. ఉద్యమకారుడు అంటే ఉద్యమకారుడే. 2001 నుంచి వచ్చి 2001లో తెలంగాణ కోసం పోరాడిన ఫస్ట్ ప్రయారిటీ 62, 67 ఇవ్వండి, వద్దంటలేము. కానీ మరిదేశ ఉద్యమంలో 2001లో ఉన్న ఉద్యమకారులను గుర్తించండి. ఆ తర్వాత సీరియల్గా రండి. దాని మీ యూనియన్లలోనో మీ అనుచరులుగానో ఉండి 2013లో ఇక తెలంగాణ చిదంబరం ప్రకటించింది. నాకు అవకాశం వచ్చి నేను మాట్లాడతా, నాకు అవకాశం ఉంది, నన్ను డిస్టర్బ్ చేయదు, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దండి. నేను ఉద్యమకారుని, కరణి కట్టిన ఉద్యమకారుని, ఎవరి అయ్యకినా. కానీ నేనేమంటున్నానంటే 2001 నుంచి తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు మీరు సీరియస్ గా రండి. ఉద్యమకారులు ఎవరు, బంగారు తెలంగాణలో వచ్చిన ఎవరు, ఉద్యమకో తెలంగాణలో వచ్చిన ఎవరు అనేది అది ఐడెంటిఫై చేస్తూ ఒక టైం బాండ్ పెట్టుకొని ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉద్యమకారులు ఇచ్చేస్తారని చెప్పి మీ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ బాస్ నుండి అనుమతి తెచ్చుకోండి, వద్దంటలేము. ఆ బాసును చిలకమ్మ నరసింహ నేను వ్యక్తిగతంగా గౌరవించ ముచ్చటే లేదు. ఎందుకోసం చెప్తున్నామంటే ఈ ఏసీలో మనం కూర్చున్నామంటే కేసీఆర్ నాయకత్వంలో ఈ ఏసీఆర్ కూర్చున్నాం. ఉన్నదంటే సెక్రటరేట్, అక్కడ ఉందంటే అంబేద్కర్ స్టాచ్యూ, ఏ జిల్లాకి వెళ్ళినా కలెక్టరేట్లు. కేసీఆర్ ను అవమానపరుస్తూ మనం మాట్లాడుతుంటే మనం ఏమేమి మాట్లాడుతున్నాం